సీతారాముల వనవాస భద్రాద్రి. ఘనత చెందిన గ్రానైట్ స్తంభాద్రి. గోండు కోయల విల్లంబుల ఖిల్లా. నల్ల బంగారం పుట్టిన నేల. నవాబుల రైల్వేలే దిక్కైన జిల్లా. జిల్లాలో సగభాగం అడవులే. మొత్తం 46 మండలాల్లో 29 ఏజెన్సీ మండలాలే. అందుకే సోషల్లీ వయబుల్ ప్రాజెక్ట్స్ కింద గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రైల్వేను విస్తరిస్తామని చాలా ప్రకటనలే చేశాయి ప్రభుత్వాలు. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. పెండింగ్ జాబితాలో ఖమ్మం ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. భద్రాచలం కొవ్వూరు లైన్ 4 దశాబ్దాలుగా నానుతూ 5 సార్లు సర్వేలు జరుపుకుంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది ఈ ప్రాజెక్టు. చిట్ట చివరికి గత బడ్జెట్లో మోక్షం కలిగింది. సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా కొవ్వూరుకు చేరుతుంది ఈ మార్గం. దూరం 151 కిలోమీటర్లు. అంచనా వ్యయం 923 కోట్లు. లాస్ట్ బడ్జెట్లో కేటాయించింది ₹1 కోటి. ఈ లైన్ కోసం చాలా ఉద్యమాలే జరిగాయి. గిరిజన ప్రాంతాల సంక్షేమానికి, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ఈ రూటు చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్టు పూర్తయితే సత్తుపల్లి జెన్కో విద్యుత్ కేంద్రానికి వరం అవుతుంది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పట్టణాలకు దేశంలోని కీలక ప్రాంతాలతో లింకు కలుస్తుంది. ఈ లైన్ నిర్మాణ ఖర్చులో ఎవరు ఎంత భరిస్తారన్న విషయంలో స్పష్టత లేదు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు మొదటి దశ లైన్కు సింగరేణి, జెన్కోలు 347 కోట్లు ఇవ్వాలని రైల్వే బోర్డు షరతులు పెట్టింది. లైను మంజూరైనా నిధుల కేటాయింపు తీరు చూస్తే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలేవీ కనిపించడం లేదు. దక్షిణ భారతానికే వెలుగు రేఖ సింగరేణి. సింగరేణి హెడ్ క్వార్టర్గా ఉన్న కొత్తగూడెంతో పాటు కోల్ బెల్ట్ ఏరియాలకు సరైన లైన్సు లేవు, ట్రైన్సు లేవు. మణుగూరు నుంచి గోలేటి దాకా 4 జిల్లాల సింగరేణియుల ప్రయాణ కష్టాలు వర్ణనాతీతం. వీరికి సింగరేణి ప్యాసింజర్ ఒక్కటే గతి. కొత్తగూడెం పట్టణానికి రాజధాని హైదరాబాద్కు మధ్య రెగ్యులర్గా ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా లేని దుస్థితి. కోల్బెల్ట్ ఏరియాల్ని కలిపేందుకు ప్రతిపాదించిన మణుగూరు, రామగుండం లైన్కు 30 ఏండ్లుగా మోక్షమే లేదు. ఆ మార్గం ఓకే అయితే మణుగూరు, భూపాలపల్లి, రామగుండం, గోలేటి దాకా కోల్బెల్ట్ అంతటికీ రవాణా ఈజీ అవుతుంది. ప్లానింగ్ బోర్డు అనుమతికై వెళ్లిన ఆ లైన్ గతి ఏమవుతుందో ఏమో. పాండురంగాపురం సారపాక లైన్ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రికి రైలు సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్ట్. సీతారాముల్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులొస్తుంటారు. రైలు మార్గంలో ఇక్కడికి రావాలంటే ఖమ్మం, కొత్తగూడెం స్టేషన్లే దిక్కు. రాములూరి భక్తకోటి కోసం రూపొందించిన ఈ సారపాక లైన్ సర్వే పూర్తయింది బండారు దత్తాత్రేయ కాలంలో. దూరం 13 కిలోమీటర్లు. అంచనా 97 కోట్లు. లాస్ట్ బడ్జెట్లో ప్లానింగ్ కమిషన్ అనుమతి కోసం పంపుతున్నట్లు ప్రకటించాడు త్రివేది. రాష్ట్రం, కేంద్రం చెరిసగం ఖర్చును భరించాల్సిన ఈ ప్రాజెక్టు చొరవలేక పడకేసింది. పాపికొండల విహారయాత్రకు, పర్ణశాల దర్శనానికి వచ్చే యాత్రికులు
రైలు మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు. సీతారామచంద్రస్వామి కొలువున్న భద్రాద్రికి రైలు సౌకర్యం ఉండి ఉంటే భద్రాచలం పరిస్థితి ఇవాళ మరోలా ఉండేది. భద్రాచలం కిరండోల్ లైన్ శ్రీరాముడిని పూరి జగన్నాథుడితో అనుసంధానం చేసే సంకల్పంతో చేసిన ప్రపోజల్ ఇది. 1976 నుంచి నానుతూనే ఉంది. ఈ రూట్తో కలకత్తా, ఒడిశాల్ని కూడా కలపాలని గతంలో ఒకసారి ప్రతిపాదించారు. ఆ తర్వాత మర్చిపోయారు. 2011 బడ్జెట్లో భద్రాచలం విశాఖ, భద్రాచలం ఖరగ్పూర్ లైన్ల సర్వే అంటూ ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన చేసింది మమత. డోర్నకల్, మణుగూరు సింగరేణి బొగ్గు రవాణా కోసం 1889లోనే నిజాములు వేసిన మార్గం. శతాబ్దం గడిచినా 103 కిలోమీటర్ల సింగిల్ లైన్ను డబుల్ చేయలేదు ఆంధ్ర సర్కార్లు. ఈ రూట్లో ఎదురెదురుగా ట్రైన్స్ వస్తే కారేపల్లి జంక్షన్లో గంటల పాటు నిలిపివేయాల్సిందే. మొత్తుకోగా గత బడ్జెట్లో ఈ లైన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనుల ప్రాజెక్టును ప్రణాళిక సంఘ అనుమతి కోసం పంపారు. ఇల్లందు, కారేపల్లి స్టేషన్లు నిర్వహణ సరిగా లేక నిరాదరణ వల్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తగూడెం, కొండపల్లి లైన్ ఇది కూడా దశాబ్దాలుగా సర్వేల పేరుతో సాగిపోతోంది. గత బడ్జెట్లో ప్రణాళికా సంఘానికి పంపాడు అమాత్యుడు. ఈ రూటుకు రూపం వస్తే కొత్తగూడెం జంక్షన్గా ఎదుగుతుంది. ఇక ఏ గ్రేడ్ స్టేషన్ ఖమ్మంకు అన్ని సమస్యలే. పార్కింగ్ కూడా సరిగ్గా లేదు. వాణిజ్య కేంద్రంగా ఎదిగిన ఈ స్టేషన్లో తమిళనాడు, జముతావి, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా ఫలితం ఉండట్లేదు. పోలవరం ప్రాజెక్టు కోసం ఆదివాసుల్ని నిండా ముంచేందుకు ఆరాటపడుతున్న ప్రభుత్వాలు వారికి రైలు సదుపాయాలు కల్పించేందుకు మాత్రం వెనక ముందాడుతున్నాయి. ఖమ్మం ఆదివాసులపై పాలకులు ఈసారి ఎంత ప్రేమ చూపిస్తారో మరి.